నంద్యాల పురపాలక సంఘం ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ నెల ఫిబ్రవరి 21న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ అంశంపై 18వ వార్డ్ ఎన్జీఓ కాలనీ మరియు 20వ వార్డ్ లలితనగర్ ఎన్జీఓ కాలనీ రామాలయం వద్ద అవగాహన ర్యాలీ, శుభ్రత కార్యక్రమాలు, ఈ వేస్ట్ సేకరణ, పాఠశాల పరిసరాల క్లీనింగ్, బ్యాంకులు మరియు కోచింగ్ సెంటర్ల పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం గత సంవత్సరం జనవరిలో మొదలైంది. ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుభ్రతకు సంబంధించి చక్కటి కార్యక్రమాలు చేస్తే కనుక ప్రజల యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అయితే కనుక ప్రజలు వాళ్ళ యొక్క వర్క్స్ అవి కూడా చేసుకోవటానికి సౌకర్యంగా ఉంటుంది. అందువల్ల హెల్త్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఆరోగ్యాన్ని అవుతుంది, హెల్త్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అవుతుంది నుంచి ఒక లక్ష్యం తోటి గత సంవత్సరం జనవరి నుంచి నేను అభ్యభావంగా రేపు జరుగుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జీరో లిటరీ ఇన్ ఆల్ సెక్టర్స్ అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వచ్చారు. అందులో భాగంగానే మా పట్టణంలో జీరో వేస్ట్ లిటరీకి సంబంధించి 2 వార్డుల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి అనుకున్నాం. లలితా నగర్, ఎన్జీఓ నగర్, ఎన్జీఓ కాలనీ, ఈ 2 ప్రాంతాల ముందు విద్యా సంస్థలు కావచ్చు, కావచ్చు, రిలీజియస్ స్ట్రక్చర్స్ కావచ్చు బాగా ఉన్నాయి. అందువల్ల రేపు ఈ కార్యక్రమాన్ని ఆ ప్రాంతాల్లో పెడితే కనుక చక్కటి వస్తాయని చేసి రేపు దీనికి సంబంధించి గౌరవ న్యాయశాఖ మంత్రి దీన్ని నిర్వహించారు. అదేవిధంగా గౌరవ గారికి వార్డు మెంబర్స్ కూడా అన్నతోటి ఈ కార్యక్రమాన్ని పడుతారు. అదేవిధంగా నుంచి కూడా చేయాలి చక్కగా ఆదేశాలను జిల్లా కలెక్టర్ గారు చక్కగా యాజ్ పర్ సిస్టమ్ ప్రొసీజర్ చేస్తున్నారు ప్రకారంగా చేయాలని ఆదేశించారు. కాబట్టి రేపు యొక్క కార్యక్రమాన్ని ఈ 2 ప్రాంతాలు ఆ ప్రాంతంలో విద్యాసంస్థల నుంచి కానీ, తమిళనాడు గారి కానీ, ఎస్హెచ్జి నుంచి కానీ అందరం కూడా కలిసి ఆ 2 ప్రాంతాలలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ చెత్త వేయడం వల్ల కలిగేటువంటి ఆర్థికాల గురించి కావచ్చు, లేకపోతే ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, ఆరోగ్యం ఎలా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి అంశాల గురించి రేపు ఆ ప్రాంతాల్లో కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఆ కార్యక్రమానికి రావాల్సి కోరుతా ఉన్నాం. ప్రతి వీధి, ప్రతి ఏరియా పార్క్ కావచ్చు, రైల్వే స్ట్రక్చర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ హౌసెస్ కావచ్చు, ఇలా అలాగే రెసిడెన్షియల్ ఏరియాస్ అండ్ కమర్షియల్ ఏరియాస్ ఇలాంటి చెత్త క్లీన్ చేసేసి మన ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ఒక లక్ష్యం తోటి రేపు ముందుకు వస్తున్నాం. కాబట్టి అందరూ కూడా రావాలి. అదేవిధంగా దీని గురించి ఎలక్ట్రానిక్ వారు దీని ప్రచారాలు పెట్టి మన ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉండడం వల్ల కలిగేటువంటి లాభాల గురించి కూడా ఆ ప్రాంతవాసులు చెప్పాల్సి కొన్ని అడుగుతున్నాం. ఇందులో భాగంగానే రేపు ఈ వేస్ట్ గురించి కూడా ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రికల్ మీకు అవసరం ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయో సో వాటన్నిటి కూడా మాకు చేస్తున్నా అవన్నీ కూడా ఫోటో గురించి మళ్ళీ వాటి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేటువంటి అంశాలు ఏంటి ఉంటాయి. సో అందువల్ల మీకు అవసరం లేనటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటుంది కనుక అవన్నీ గొప్ప కోరుతున్నాయి. ఎందుకంటే అవి ఎవరికైనా ప్లేస్
వాటి వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని గమనించాలి. సో ఇందులో భాగంగానే రేపు 4 రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి ర్యాలీ ఉంటాయి విద్యార్థుల చేత, అదేవిధంగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాలలో క్లీనింగ్ కార్యక్రమం పెట్టాం, అదేవిధంగా ఈవేస్ట్ కలెక్షన్ పెట్టాం, అదేవిధంగా ఆయా ప్రాంతాలన్నీ కూడా క్లీనింగ్ ప్రాంతాలు పెట్టాం. బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో అన్ని విధాల క్లీనింగ్ అంటే స్ప్రేయింగ్ కావచ్చు, స్వీపింగ్ కావచ్చు, డ్రైన్ క్లీనింగ్ కావచ్చు, వాగింగ్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి ఇందులోకి వచ్చి మీరు కూడా పార్టిసిపేషన్ రావాల్సి కోరుతా ఉన్నాం. ఇది అంశం ఎస్టీపీ ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కడికి పోతే ఉన్నట్టు ఈ రోజు ఎక్కడికి పోతుంది చెప్పాలంటే కొంత ఇబ్బంది తర్వాత ఇది కాబట్టి మనం ఎస్టీపీ ఒకటి ఆల్మోస్ట్ అది క్లియర్ అయిపోయింది. భీమవరం రోడ్ లో ఉంటాయి. సో అక్కడ మార్చి 31 క్లియర్ గా పోతుంది కాబట్టి తర్వాత దీన్ని అంటే వెల్ఫేర్స్ ద్వారా ఈ యొక్క సెప్టిక్ ట్యాంకుల ద్వారా వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఆ ప్రాంతంలో డిస్పోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా గమనించాల్సినట్టయితే కనుక దీన్ని సద్వినియోగపరచవలసి కోరుతూ ఉన్నాం. ఎలాంటి ఇంకా ఈ సెప్టిక్ ట్యాంకులు ఫుల్ అయితే కనుక ఆ ఫుల్ అయినటువంటి సందర్భం వచ్చినప్పుడు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకు పర్మిషన్ ఇస్తే కనుక ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ వచ్చేటువంటి వేస్ట్ లేకుండా వేస్ట్ అంతా కూడా వాళ్ళు అట్టుకెళ్ళిపోయి ఈ యొక్క ఎస్టీపీలో డంప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో అట్లాంటి అజాగ్రత్త థింగ్స్ ఉండవు కాబట్టి దీన్ని గమనించాల్సి కోరుతున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.